నా పార్లమెంట్కి సంబంధించి బొబ్బిలిలోని కోమటిపల్లి విలేజ్ ఒకటి, నెల్లమిర్ల కాన్స్టిట్యూన్సీలో కుంపం విలేజ్, అలాగే శాసనసభ్యులుగా గజపతినగరం నియోజకవర్గం నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన తర్వాత ఈవీఎం మిషన్ ఏదైతే కౌంటింగ్ సందర్భంలోని 99% వరకు కూడా కౌంటింగ్ సందర్భంలోనే ఈవీఎం మిషన్లు కనిపించడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకంటే పోలింగ్ జరిగినప్పుడు 12 గంటలు వర్క్ చేసే 12 గంటలు వర్క్ చేయడం కాకుండా కనీసం 25 డేస్ స్టాండింగ్ మోడ్లో ఉన్నాయి ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా. అయినప్పటికీ కూడా దానికి సంబంధించినంత వరకు కూడా బ్యాటరీ ఛార్జ్ డిశ్చార్జ్ అవ్వాలి తప్పించి బ్యాటరీ ఎక్కడ కూడా పెరగడానికి అవకాశం లేదు. బ్యాటరీ ఎందుకు పెరిగింది అనే దాని మీద మేము క్వశ్చన్ చేయడం జరిగింది. ఎస్ఓపి కూడా మేము క్వశ్చన్ చేసి ఎస్ఓపి మాకు రిలవెంట్ ఆన్సర్ ఇవ్వలేదు. ఎస్ఓపి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు ఏదైతే ఈవీఎం మిషన్లు ఉన్నా మాకు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం మేము ఇక్కడ రీవెరిఫికేషన్ చేస్తాం తప్పించి మీరు అడిగే క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇవ్వలేమంటే మేము అపోజ్ చేస్తాం దానికి సంబంధించిన. ఎందుకంటే మేము అడిగింది ఎందుకు బ్యాటరీ ఛార్జ్ పెరిగింది, 12 అవర్స్ వర్క్ చేసింది, తర్వాత 25 డేస్ స్టాండింగ్ మోడ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు చూసినా కూడా 99% కనిపిస్తుంది కనుక దానికి సంబంధించిన వరకు మన చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా సరైన ఆన్సర్ ఈసీ ఇవ్వలేకపోతుంది. దీనికి ఈసీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అడిగే హక్కు ఉంది. ఈసీ దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఈసీకి ఉంది. ఆ ఈసీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. నిన్నటి నుంచి కూడా ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.